ఇది ఆ, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఓకే రాజీనామా చేయడం జరిగింది. అది అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అయితే ఇక్కడ ఎందుకు అది మనము అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే బీజేపీ అనే యొక్క మూర్ఖమైనటువంటి పార్టీ అంటే తానాషా అంటే అదే డిక్టేటర్షిప్ ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించేటువంటి బీజేపీ అంటే బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఓకే కేంద్ర ఇది మన యొక్క రక్షణ శాఖ మంత్రి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు అన్నట్టు. ఏమని అంటే బీజేపీలో రాజీనామాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏంది అంటే మేము పర్ఫెక్ట్, మేము భూమి ఆకాశానికి వెళ్ళి ఊడిపడ్డ పార్టీ అన్నట్టు, భూమిలోకే ఇక్కడ భారతదేశంలో పుట్టిన పార్టీ కాదు. సో అంటే వీఆర్ పర్ఫెక్ట్, మేము ఏం చేసినా కరెక్టే, దోచుకున్నా కరెక్టే, మమ్మల్ని ఎవ్వడు అడగకూడదు అనేటువంటి ఒక నియంతృత్వము, ఒక దోపిడీ చేస్తున్నటువంటిది. మేము రిజైన్ చేస్తున్నామంటే మేము మీ దగ్గర తప్పు చేసినాము అని ఒప్పుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ బాధ. సో ఎన్ని తప్పులు చేసినా ఆ క్రమంలో వాళ్ళు ఏంది అంటే మేము రిజైన్ చెయ్యము. అట్లాంటి మూర్ఖమైనటువంటి ఇది మంచి నియంతలు వచ్చినప్పుడు మంచిగా జరిగింది చరిత్రలో, కానీ ఈ మూర్ఖపు నియంతలు. సో అందుకే మీరు చరిత్రను చదవండి. ఇది ఒక రాజుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉన్నది వాస్తవం చెప్పినా తలలు ఎగరేసేటోడు రాజు. రాజును పొగిడితే ఇది అగ్రహారాలు ఇచ్చేవాడు. సో అది పరిస్థితి. అది ఇప్పుడు నడుస్తున్నది. ఈ మనువాదము హిందుత్వం పేరు మీద, సనాతన చెత్త పేరు మీద నడుస్తుంది. ఏంటి అంటే ఈ బ్రాహ్మణిజము, మనువాదం, ఈ చెత్త నడుస్తుంది. అట్లాంటి మూర్ఖులను కూడా ఒప్పించగలిగి వాళ్ళని తల వంచగలిగిన శక్తి భారతీయులకి, భారత నారీమణులకి. సో అందులో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. సో మెజారిటీ భారతదేశంలో హిందువులు ఉంటారు కాబట్టి మనకు మెజారిటీయే కౌంట్స్ కాబట్టి 49 మంది వ్యతిరేకంగా ఓటేసినా 51 మంది అనుకూలంగా ఓటేస్తే అది వాళ్ళు గెలిచినట్టు, అది తీర్మానం. ఓకే, సో మెజారిటీ విన్స్. 100% వ్యక్తుల యొక్క ఫుల్ సపోర్ట్ ఎక్కడా రాదు. కాబట్టి మెజారిటీ భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు ఆ హిందువులు తల్లులు కానీ, తండ్రులు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ, మెజారిటీ మనం చూస్తున్నాం కదా వీడియోలు అన్నిట్లలో, ఉద్యమాల్లో. సో అక్కడ ఎవరు పిల్లలు తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. ఎందుకని? దే ఆర్ ఫీలింగ్ ద రియల్ పెయిన్. ఓకే, సో కాబట్టి సో అందులో ఇది ప్రతి భారతీయుడి, ప్రతి హిందువు యొక్క విజయం. ఓకే, అయితే ఇది ఇది ఒక ధర్మేంద్ర ప్రధాన్ గురించి కాదు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా, ఒక కేంద్ర బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రిని రాజీనామా చేయించినాం అంటే మోడీ, అమిత్ షాల యొక్క తల వంచినం. ఎవడైనా మాకు యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే. ఎవడైనా సరే ప్రజల హక్కులని కాలరాయకూడదు. ఎవడైనా సరే కొంతమంది స్వార్థపరుల కోసం బీజేపీ యొక్క వాళ్ళకి యొక్క సీట్లు అమ్ముకొని మిగతా మొత్తం హిందువుల యొక్క, మిగతా భారతీయుల యొక్క భవిష్యత్తును ఆడుకుంటా అంటే చూస్తూ ఊరుకోము. తోల్ది. ఇప్పుడు వీళ్ళ విద్యాశాఖలో తెలియకుండా, ధర్మేంద్ర ప్రధాన్కి, మోడీకి, అమిత్ షాకి తెలియకుండా పేపర్ లీక్లు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం జరుగుతాయా? మరి జరుగుతుంటే వీళ్ళు డిమాండ్ చేయకముందే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళని ధర్నా చేస్తుంటే వీళ్ళని ఎందుకు ఆపే ప్రయత్నం చేసినావు? వాళ్ళని ఎందుకు బీజేపీ మీడియా, సోషల్ మీడియాలో కానీ, బీజేపీ సంబంధించిన ప్రధాన మీడియాలు, శాటిలైట్ మీడియాలో కానీ వాళ్ళు ఎవ్వడు నీ ద్రోహాన్ని, నీ దోపిడిని, నీ అన్యాయాన్ని, నీ వివక్షని ప్రశ్నిస్తే వాడు యాంటీ నేషనల్, ఓకే, దేశద్రోహి, వాడు యాంటీ హిందూ. ఎట్లా రా చెత్త నా కొడక? నీవు ద్రోహం చేస్తున్నోడు దేశద్రోహియా, లేకపోతే నీ ద్రోహాన్ని ప్రశ్నిస్తున్నోడు దేశద్రోహియా? చెప్పండి. నువ్వు దేశద్రోహి అంటున్నాడు, దేశానికి ఏం ద్రోహం చేసిండు? ఎవడి సొమ్ముని దోసుకున్నాడు? ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను నువ్వు అంటున్న దేశద్రోహులు దోసుకున్నారా? నువ్వు చెప్తున్నా దేశభక్తుడు అని చెప్తున్నా నువ్వు దోసుకుంటున్నావా? చెప్పురా అయ్యా. 200 లక్షల కోట్ల అప్పు చేసిన భారతదేశంది, ఆ అప్పుకు లెక్క చెప్పురా అన్నోడు దేశద్రోహియా? అందులోకి వెళ్ళి దోసుకొని తిన్నోడు దేశద్రోహియా? చెప్పండి రా అయ్యా. ఎవడు యాంటీ నేషనల్? ఎవడు 5 నుంచి 10% కూడా లేనటువంటి అన్య మతస్థులను చూపెట్టి 90% హిందువుల యొక్క సొమ్ము దోసుకొని నీ యొక్క సోకాల్డ్ నార్త్ ఇండియాకి చెందిన బ్రాహ్మణ బనియాలు దోసుకొని మిగతా 90% మంది హిందువులలో ఎవరు? మళ్ళా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఓకే, సో వీళ్ళ సొమ్ము దోసుకొని నీ దోపిని ప్రశ్నిస్తే నన్ను యాంటీ హిందూ అంటావు. అరే మతం ఎందుకు వస్తుంది? పరిపాలన గురించి వచ్చినప్పుడు పరిపాలన గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో మాట్లాడాలి. ఇక్కడ మతం ఎందుకు వస్తుంది?
మతం ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మడు నమ్మడు. మీరు అన్ని మతాల్లో ఈ శతనాకొడుకులు అయినప్పటి నుంచి ఈ మూఢత్వాన్ని 2000-3000 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ మూఢత్వాలను అన్నిటినీ ఎవడు ఆధారం లేకుండా అది మిత్ అంటారు. మిథాలజీ, మిత్ అంటే అది జరిగిందో లేదో ఎవరికి తెలియదు అని అర్థం. దాన్ని 2000 సంవత్సరాల కింద అప్పుడు ప్రజల ఆలోచన విధానానికి ఇప్పుడు అదే రుద్దుతాము అంటే అన్ని మతాల మీద విసుగు చెంది చాలా మంది వాస్తవాలు గ్రహించి ఏ దేవుని నమ్మడం అనేది వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నాస్తికుల సంఖ్య పెరుగుతున్నది రోజు రోజుకి. ఎందుకంటే ఇట్స్ ఏ పర్సనల్ థింగ్. నేను ఎవరిని మొక్కినా మొక్కకున్నా అది ప్రజా సమస్య కాదు, దానివల్ల ఎవ్వరికి నష్టం జరుగుతలేదు. కాబట్టి ఆ టాపిక్ ని తీసుకురాకూడదు. ప్రజా సమస్యలు 2014 కంటే ముందు నరేంద్ర మోడీ ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడిండు. మేము కూడా సెక్యులర్ పార్టీ అన్నాడు, 15 లక్షలు తెచ్చేస్తాడు, ఇట్లాంటి మాట్లాడిండు కానీ మతం గురించి మాట్లాడలే. కాబట్టి ప్రజలకు ప్రజా సమస్యలు, నీకు మతమే గొప్పదైతే నువ్వు బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడే నువ్వు వచ్చేటోనివి. నీకు మతమే గొప్పదైతే నువ్వు నీ బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారం రాలేదు. ఒకసారి వాజ్పేయి గారు ఆయన సెక్యులర్ అనుకుంటే ఒకసారి వచ్చిండు కానీ 13 రోజులు ఉన్నాడు, ఒకసారి 6 ఏళ్ళు ఉన్నాడు అంతే. సో కాబట్టి ప్రజలు మతాన్ని ఎప్పుడు కోరుకుంటలేరు. నువ్వు చెప్పిన మతమే గొప్పదైతే పాకిస్తాన్ ఇలా బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు చెప్పిన మతమే గొప్పదైతే ఆఫ్ఘనిస్తాన్ బ్రహ్మాండంగా ఉండేది. అర్థమైందా? కాబట్టి ప్రజలకి వారి యొక్క ప్రజా సమస్యలే ముఖ్యం. సో అన్నప్పుడు ఇలా కులాలకి మతాలకు అతీతంగా సో అది ఇప్పుడు ఎవరికి ఒక వ్యక్తికి ఒక పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రజల సమస్య ఉంది కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారు. అది కాక్రోచ్ జనతా పార్టీయో సోనం వాంగ్చుకో కాదు. వాళ్ళు యొక్క ప్రజల యొక్క బాధని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క సాలిడారిటీ, వాళ్ళ యొక్క మద్దతు ప్రకటించారు. అది ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. బట్ ఇట్ ఈస్ ద ప్యూర్లీ మనం గమనిస్తున్నాం కదా, స్వచ్ఛందంగా ఓకే ఇండియన్ యూత్ ఓకే యువకులు, ముఖ్యంగా అమ్మాయిలు ఓకే ఈవెన్ ఢిల్లీలకి కాదు, నీకు వాళ్ళ యొక్క డిమాండ్ కాదు. పరిపాలన అంటే ఈ బీజేపీ మూర్ఖులకి వెరీ అన్ఫార్చునేట్. ఏమనుకుంటారు వాళ్ళు, అమిత్ షా గాని మోడీ గాని మూర్ఖులు ఏమనుకుంటారు అంటే పరిపాలన అంటే అందరినీ కంట్రోల్ చేయడము పరిపాలన. నో, కాదు. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అందరికి వాడిని ఎట్లా వీని బలహీనతలు తెలుసుకొని వాని బలహీనతలు తెలుసుకొని, లేకపోతే వాని లేని కేసులలో ఇరికిచ్చి వాని నోరు మూపించి వాళ్ళ యొక్క లేకపోతే ట్రైన్లు రద్దు చేసి వాళ్ళని అక్కడ రాకుండా చేసేసి మీడియాలో వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ యొక్క దేశద్రోహులని, లేకపోతే వాళ్ళు తుగుడే గ్యాంగ్ అని, లేకపోతే తీవ్రవాదులని, లేకపోతే మీరే రాళ్ళేసి వాళ్ళు వేస్తుండ్రని దుష్ప్రచారం చేసి వాళ్ళని అణిచివేస్తాము, వాళ్ళకి మీద ప్రజల మద్దతు లేకుండా చేస్తాము. దిస్ ఇస్ నాట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని అన్నారు పరిపాలన అని. పరిపాలన అంటే ప్రజల యొక్క బాధ లేనిది, వాళ్ళ సమస్య లేనిది, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు లేనిది, సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎట్లా చూపెట్టాలి, ఒక అభివృద్ధి చెందిన దేశాల్లో ఎట్లున్నాయి విధానాలు సక్సెస్ఫుల్ దేశాల్లో, అట్లాంటివి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము? ప్రతి సామాజిక వర్గానికి చెందిన ప్రజలకి, ప్రతి ఏజ్ గ్రూప్ కి, ప్రతి కులానికి, మతానికి చెందిన ప్రతి భారతీయుడు ట్యాక్సులు కడుతున్నాడు, ప్రతి భారతీయుడు భారతీయ చట్టాలు పాటిస్తున్నాడు. ప్రతి భారతీయుడి సమస్యను తీర్చడానికి నువ్వు ఒక సేవకుడి ఉంటా అని వచ్చినావు 5 ఏళ్ల కోసం. వచ్చినప్పుడు అది ఎట్లా చేయాలి, వాళ్ళ యొక్క సమస్యలు ఎట్లా తీర్చాలి అనేది ఆలోచించడమే పరిపాలన అంటారు. అందరి యొక్క యోగక్షేమాలు చూడడము, అందరి యొక్క అవసరాలను తీర్చడానికి నీ వంతు కృషి చేయడము, వాళ్ళ యొక్క డిమాండ్లు 10 న్యాయమైన డిమాండ్లు ఉంటే 10 మనం ఒకటేసారి నెరవేర్చే శక్తి లేకపోయినా 4 నెరవేర్చి నేను మెల్లమెల్లగా మిగతా కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం పరిపాలన అంటారు. అంతే అవునా కదా? ఒక తండ్రి బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి అందరి యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ అవసరాలు తీర్చడం తండ్రి కానీ తల్లి కానీ బాధ్యత ఉంటుంది. అంతేగాని వాళ్ళని నోరు మూపిస్తా, వాళ్ళని నీ బలహీనతలు తెలుసుకొని పబ్లిక్ లో పెడతా, ఇంకోటి చేస్తా, దాన్ని అన్నారు పరిపాలన అని. అదిమి పెట్టడము, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడము, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, దీన్ని అన్నారు పరిపాలన అని. అందుకోసం నిన్న అక్కడ కూర్చుని పెట్టలే, అందుకోసం వాళ్ళు నీకు ట్యాక్సీలు కడతలేరు. వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటే నీకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు వేరే దేశం నుంచి వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే నీకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు యొక్క ప్రతి వస్తువు కొనుక్కుంటే దాని మీద జీఎస్టీ కడుతున్నారు. ఎందుకోసం కడుతున్నారు? నువ్వు వాళ్ళ సొమ్ము దోసుకొని నీ ఇష్టమైన దోసుకుంటావు. నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళ మీద బాష్పగోళాలు ప్రయోగిస్తావు, లేకపోతే టియర్ గ్యాస్ ప్రయోగిస్తావు, లేకపోతే వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తావు. ఇందుకోసం ఆ వాటర్ క్యానన్స్ కూడా ఎవరి పైసలు? వాళ్ళ పైసలే. ఆ పోలీసులకు జీతాలు ఇస్తుంది ఎవరు? ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జీతాలు ఇస్తుంది వాళ్ళ పైసలే. వాళ్ళ పైసలతో వాళ్ళని కొట్టించి మనం కొట్టురా అని చెప్పడానికి నీకు పైసలు ఇచ్చిర్రా?
వాళ్ళు నీకు ట్యాక్సులు కట్టేటోళ్ళు నీకు దేశద్రోహులైనరా? జవాబుదారీతనము, అకౌంటబిలిటీ నీకు ఉండాలనా లేదా? ఎవరినో అంటాడు, 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూను బ్లేమ్ చేస్తాడు ఇప్పుడున్న సమస్యలకి. వాళ్ళు మంచిగా లేదంటేనే, వాడు స్కాములు అంటేనే వాడి మీద ఉన్నాయి లేని బురద వెళ్తే, అరే వీడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా, వానికంటే వాడు ఎంత మంచిగా చేసినా వానికంటే ఇంకా మంచిగా చేస్తా అంటుండు కదా అని నీకు అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజాస్వామిక వ్యవస్థను నిన్ను చంపేసి సిబిఐని, ఈడీని కేవలం ప్రతిపక్షాలకు లేకుండా చేయడానికి వాడుకొని, ప్రతిపక్షాల్లో ఉంటేనేమో అన్యాయం చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు అయినరు, అదే బీజేపీలో జాయిన్ అయితేనేమో వాళ్ళు నీతి మంత్రులుగా తయారైనరని ఈ సంస్థలన్నింటి బీజేపీ అనుబంధ సంస్థల లెక్క మార్చుకొని ఎన్నికల కమిషన్ ని నామమాత్రం చేసి సార్ పేరు మీద ప్రతిపక్షాల ఓట్లు లేకుండా చేసేసి వీటి కోసం చేయలే వాళ్ళు. ఇట్లా కాదు, ఇది కాదు పరిపాలన. అర్థమైందా? కాంగ్రెస్ కూడా ఇట్లా అనుకుంటే నువ్వు అధికారం రాకపోతుంటివి. వాళ్ళు కూడా ఇట్లనే ఎన్నికల కమిషన్ దుర్వినియోగం చేసి ఉంటే, ప్రజాస్వామిక సుప్రీంకోర్టును కోర్టు పని చేయనీయకుండా ఉంటే నువ్వు ఎట్లా వచ్చుంటున్నావు అధికారంలోకి కదా? సో కాబట్టి అది దట్స్ నాట్ ద వే. నువ్వు మంచి సుపరిపాలన చేస్తే నీకు మళ్ళీ ఓటేస్తారు, నువ్వు చేయకపోతే ఇంకోనికి ఇస్తారు అవకాశం. ఇట్లనే చేసినావు అనుకో, ఇట్లనే నిర్బంధం చేసినావు అనుకో, ఇట్లనే ఇబ్బంది పెట్టినావు అనుకో, చాలా దేశాల్లో ఏమైందో మన దేశంలో అదే అవుతుంది. నువ్వు ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థను దుర్వినియోగం చేస్తే యూరోప్లో అనేక దేశాల్లో అయింది, మన చుట్టుపక్కల అనేక దేశాల్లో అయింది. ఈ జెన్జీ ఉద్యమాలు ఇంకో 10 రెట్లు పెరిగినాయి అనుకో, ఏమవుతుంది? మన దేశ ప్రధాని ఏ నేపాల్కో, ఏ భూటాన్కో, ఇంకే దేశంకో ఏ మెలోడీకో పారిపోవాల్సి వస్తుంది. అవునా కాదా? సో అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా రైతుల ఉద్యమాలు 13 నెలలు చేస్తే వాళ్ళని కూడా ఏమన్నారు? దేశద్రోహులు. వాళ్ళకి పంటను నల్ల చట్టాలు తెచ్చి అదానికి మేలేటట్టు చేసి రైతులని ఎండబెడతా అంటే, హర్యానా రైతులు కానీ, ఢిల్లీ రైతులు కానీ 13 నెలలు కష్టపడితే వాళ్ళ మైకులు కట్ చేయడము, వాళ్ళకి బాత్రూమ్లు కరెక్ట్ లేకుండా చేయడము, అక్కడ ఇంటర్నెట్ జామ్ చేయడము, చువ్వలు పెట్టడము, ఇవన్నీ రిపీట్ చేసినావు. అయినా లాస్ట్కి ఏమన్నావు? ముచ్చిసే గల్తీ హోగా అని మళ్ళీ వచ్చి ఏడ్చినావు. ఎందుకు ఏడ్చినావు? నీ బలహీనతలు కప్పించుకోవడానికి, అది నెగిటివ్ ఎమోషన్ గా మారకుండా ఉండడానికి. వాళ్ళని కూడా దేశద్రోహులను, వాళ్ళని కూడా ఖలిస్తానీలను, దేశానికి తిండి పెడుతున్న రైతులని, దేశానికి మన యొక్క మోర్ దాన్ 50-60% పంజాబ్ సిక్కులే మన యొక్క ఆర్మీగా మన దేశాన్ని కాపాడుతున్నారు, దేశద్రోహులు అన్నావు. ఎందుకని? నీ దోపిడీని ప్రశ్నించినందుకు, నీ అదానికి మొత్తం దోషపెడతా అంటే వద్దన్నందుకు. ఇదేం సంస్కారం రా అయ్యా? సేమ్ యూ ట్రై టు రిపీట్ దట్. కానీ ఇది ఇంకా వాళ్ళు ఒక రైతులు అది కూడా సౌత్ ఇండియా నుంచి అక్కడ పోకుండా ఉండి ఒక 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఈ జెన్జీని కంట్రోల్ చేసే శక్తి నీకు లేదు, నీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడ ఉద్యమాలు వచ్చినా జెన్జీ ద్వారానే వచ్చినాయి, ఈ యంగర్ జనరేషన్ ద్వారానే వచ్చినాయి. సో వాళ్ళు ఎవరికి చెప్తే వినరాళ్ళు. ఓకే, వినరా? నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ యొక్క ఇంటర్నెట్ కట్ చేసినా, వాళ్ళ యొక్క మొత్తం అవేంటి ఊచలు పెట్టినా, ఎన్ని పెట్టినా వాళ్ళు విన్నరా? తోలు తీసి కూర్చుండే పెట్టారు. సో ఈ ఢిల్లీ దాకానే ఉందా అది? ఇప్పుడు ముంబైకి, బెంగళూరుకి, కలకత్తాకి, మిగతా నగరాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇక అప్పుడు భయం పట్టింది సార్కి, ఈ అమ్మ ఇది ఏటో పోయేటట్టుంది, కేవలం ధర్మేంద్ర ప్రధాని దగ్గర ఆపితే బెటరు, మళ్ళీ ప్రధాని దాకా వచ్చింది అనుకో నేను ఏ భూటానికి పోవాలి, ఉన్నాయి కూడా దోసుకునే పరిస్థితి ఉండదు అని బీజేపీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులు, ఆ బనియాలు, ఆ బ్రాహ్మణులు, ఉత్తర భారతీయ ఆర్యులు, సో వాళ్ళకి భయం పట్టుకున్నది. అంటే అట్లాంటి తానాశాలకి, అట్లాంటి మూర్ఖులకు కూడా భయం పెట్టించగలిగిన శక్తి భారతీయ యువతకి ఉంది అనేది మనం గ్రహించాలి. ఓకే, సో ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. సో కాబట్టి అంటే ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది, ఇక్కడ మనము వాడు టెంపరీగా ఇబ్బంది పెట్టినా సరే మనం ఒక కన్సిస్టెంట్ గా పోరాటం చేస్తే దానికి నాయకుడు కూడా అవసరం లే. ఉద్యమాలకి ఇప్పుడు పరిస్థితి చూడండి. ఇప్పుడు ఆయన ఎవరు? సోనం వాంగ్చుక్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగాలి కదా, మరి ఆగిందా? ఆగలే. దీప్కే అన్నాడు, దీప్కేకి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఏదో అన్నారు, ఇప్పుడు ఆగిందా? రాహుల్ గాంధీ అన్నారు, ఆయన వచ్చిండు, ఆయన అరెస్ట్ చేశారు, ఆగిందా? ప్రకాష్ రాజు పోయిండు, అంటే ఆయన పోయిండు వచ్చిండు. సో ఎవడున్నా లేకున్నా ఆ ఉద్యమం ఆగుతలేదు. జనాలు వస్తూనే ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వస్తూనే ఉన్నారు, ఇతర రాష్ట్రాలను తీసుకొని వస్తున్నారు, మన తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, లేకపోతే కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఇక్కడ నుంచి పోయేటోళ్ళు పోయినరు. అక్కడ ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, కాన్పూర్, బీహారు, సో దేశమంతా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ఢిల్లీకి పోతున్నారు. పోలేని వాళ్ళు ఉన్న నగరాల్లో వాళ్ళు నిరసన జరుపుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఒక ఆమె మొత్తం ఒక ట్రక్కునే ఆపింది వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే. సో ఈవెన్ వీళ్ళు చేసే ఉద్యమాలని చూసి ఎవరైతే పోలీస్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్ అంటారో వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా సాలిడారిటీ ప్రకటిస్తున్నారు.
వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నా, వెన్ ద ఇష్యూ ఈజ్ సమస్య నిజమైనప్పుడు, సమస్యలో అందులో ప్రజలు ఫీల్ అవుతున్నప్పుడు దానికి నాయకుడు అవసరం లే, ఏం అవసరం లే, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటం చేస్తే ఎవడైనా దిగి, ఎంత తానాష అయినా ఎంత డిక్టేటర్ అయినా వాడు ఎంత నియంత అయినా దిగి రావాల్సిందే అనేది ఇక్కడ మనం గమనించాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం లీకులు చేయమని చూద్దాం. వాడు తప్పించుకునే ప్రయత్నం చేసిండు, ఆపే ప్రయత్నం చేసిండు, వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేసిండు. లాస్ట్కి ఏమన్నాడు, మొన్న వీడియో చేసి మనము ఎవరినో శిక్షిస్తాడట ఒక 40 మందిని. అంటే నీకు తెలియకుండా, నీ అనుమతి లేకుండా, నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా జరిగినాయా? అంటే నువ్వు మాత్రం బాధ్యత తీసుకోవు, నీ తప్పును మాత్రం అంగీకరించవు. అది కూడా కన్సిస్టెంట్ గా ప్రతి సంవత్సరం జరుగుతుందా? అన్ని కంట్రోల్స్ కేంద్రంలో చెలబెట్టుకోవాలి. ఏ రాష్ట్రం కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. రాష్ట్రానికి ఉండే అన్ని పవర్స్ తీసేయాలి. ఇదేమి సంస్కారం? ఆలోచించండి మిత్రులారా. సో మూర్ఖులు అన్నట్టు, మూర్ఖులు. ఓకే, 1% కూడా ప్రజల మీద ప్రేమ గాని గౌరవం గాని. భారతమాత అంటాడు. భారతమాత అంటే ఏంది? భారతమాత అంటే ఒక విగ్రహం కాదు, భారతీయులందరికీ ఒక సింబాలిక్ గా రిప్రజెంట్ చేసేది ఒక రూపం అంతే. ఎక్కడ భారతమాత లేదాడ, ఎక్కడో కూర్చుండి ఇట్లా అన్ని సింబం పట్టుకొని ఇట్లా కూర్చొని ఒక ఆమె లేదాడ. ఓకే, అర్థమైందా? భారతీయులందరికీ నువ్వు ఒక సింబాలిక్ గా వీళ్ళందరినీ ప్రజలని ఆ రూపంలో నువ్వు కొలవడానికి సిద్ధంగా ఉన్నావు అన్నప్పుడు ప్రజల యోగక్షేమాలు చూడకపోతే భారతమాత అని విగ్రహాన్ని మొక్కితే కాదు కదా. అప్పుడు భారతమాతను మోసం చేస్తున్నట్టే నువ్వు. ఆలోచించండి మిత్రులారా. సో ఇది వాడోడు పీయూష్ గోయల్ ఆడొక మంత్రి, రాజ్నాథ్ సింగ్ వాడేమో మా పాలనలో రాజీనామాలు ఉండవు అన్నాడు. ఉన్నాయి చూడు రాజ్నాథ్ సింగ్. ఓకే, సిగ్గులేనోడా. ఓకే, గులాంగిరి ఒక్కడు నీ యొక్క ఇది లేడు. వాడు పీయూష్ గోయల్ ఏమంటాడంటే ఒక ఇద్దరు బొద్దింకలనంట లట్కాయించంటే ఉరిదీయాలంట. ఉరిదీస్తే మిగతా బొద్దింకలన్నీ భయపడి కామైతాయంట. ఎవరిని ఉరిదీస్తాడో చూడురా అయ్యా, పిచ్చి నా కొడుకులు. అంటే సిగ్గు, శరం, మానం, లజ్జ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, రాజ్యాంగం అంటే తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ఏమీ లేదు. నేను వీళ్ళందరి సంపాదన దోసుకొని వీళ్ళందరి మీద ఆధిపత్యం చేస్తా, అజమాయిషి చేస్తా. ఎవడివి నువ్వు? వీళ్ళందరూ అనుకుంటే నువ్వేడుంటావు? ఆలోచించగలుగుతున్నారా? సో దానికి తోడు ఐటీ యాక్టులు తేవడం. వాస్తవాలు చెప్తే వాళ్ళేమో అందరి మీద బుద్ధ వెళ్ళొచ్చు. రాములమ్మలు, తొక్కలమ్మలు పెట్టుకొని, మౌనిక వంకరలు, ఎవతోనో పెట్టుకొని ప్రజలు ఎవడైతే ప్రశ్నిస్తే వాళ్ళని రకరకాల పేర్లతోటి అవమానించుడు, లేకపోతే అర్బన్ నక్సలైట్లు అనుడు, లేకపోతే యాంటై నేషనల్ అనుడు, దేశద్రోహులు అనుడు, లేకపోతే యాంటై హిందూ అనుడు, లేకపోతే గొర్రెబిడ్డ అనుడు, రకరకాల పేర్లతోటి విన్యాసాలతోటి ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద బురద వెళ్తారు. ఎవరు? ఈ బ్యాచ్ ఉన్నది, ఒక బ్యాచ్. వాళ్ళకి ఏ ప్రజా సమస్యలు పట్టాయి. ఆడ ఉంచక ముందే ఉంచిండని చెప్పడము, పొద్దుగా లేస్తే ప్రతి వాస్తవాన్ని వక్రీకరించడం. నాకు రాములమ్మ, ఈ రమ్యకృష్ణ అనే ఆమె మీద కొంత గౌరవం ఉండే. జర్నలిజం చేసిర్రు వీళ్ళు. జర్నలిజం అంటే అర్థం ఏంది? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నీ సొంత మసాలా యాడ్ చేయొద్దు. అది ఎవరైనా సరే, అది లెఫ్ట్ ఐడియాలజీ కానీ రైట్ ఐడియాలజీ, ఏ ఐడియాలజీ అన్న ఉండనివి. ఓకే, కానీ అక్కడ ఏం జరుగుతుందో వాస్తవం చెప్పు. నీవు అందులో వక్రీకరించి నీకు నచ్చిన బిట్ కట్ చేసి నీకు మసాలా యాడ్ చేసి చెప్పడం అది జర్నలిజం ఎట్లయితుంది? కంప్లీట్ స్టోరీ చెప్పు. అది తప్ప రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్లా తయారైనరు చాలా మంది. 90% జర్నలిస్టులు అని చెప్పి జర్నలిజం చేసిన వాళ్ళు, మామూలు వాళ్ళు, అనలిస్టులు వాళ్ళు వేరే ముచ్చట. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు, అనలిస్టులు, విశ్లేషకులు. సో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. కానీ జర్నలిజం చేసిన వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, ఆ స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నెరేటివ్ చెప్పడానికి ఉండదు జర్నలిజం చేసిన వాళ్ళకి. ఓకే, జర్నలిస్ట్ అంటేనే ఆడ జరిగినట్టు చెప్పాలి. అది అందులో దాని అర్థమైంది, పరమార్థమైంది అనేది ప్రజలు వాళ్ళ ఇష్టం. ఆడ కుక్క చచ్చిపోయిందంటే చచ్చిపోయిందని చెప్పాలి. అది ఎందుకు చచ్చిపోయింది, ఏమైంది అనేది అది నువ్వు చెప్పిన దాని స్టోరీని బట్టి వాళ్ళు అర్థం చేసుకునే కాడికి అర్థం చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నువ్వు సొంత మసాలా యాడ్ చేయకూడదు. దాని జర్నలిజం అనరు. అది రాములమ్మ అయినా సరే, తులసి చందు అయినా సరే. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ ఐటీ యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళ చెత్తనేమో ప్రచారం చేస్తారు. అబద్ధాలు, ఏఐలు, బోయలు, లేకపోతే వాళ్ళ మీడియాల. మనం వాస్తవాలు చెబుతుంటే వాళ్ళకి కౌంటర్ గా మనం వాస్తవాలు చెప్తున్నాం, అబద్ధం చెప్తలేము. అయినా సరే వాళ్ళు వాడిన పదజాలాన్నే మళ్ళీ రిపీట్ చేసి చెప్పినా, లేకపోతే వాళ్ళని మిమిక్ చేసినా ఐటీ యాక్ట్ అని తెచ్చి వాళ్ళకి ఏదైతే ఇది వైరల్ అవుతుందో, ఏదైతే వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపెడుతుందో దాన్ని ఐటీ యాక్ట్ అని చెప్పి అది బ్యాన్ చేయడం. అంటే దీని ఏంది? ప్రజాస్వామ్యాన్ని హననం చేయడం కదా. ఆర్టికల్ 90 చంపేయడమే కదా.
అదే అంటున్నా, ఎందుకు వస్తుంది ఈ థాట్ ప్రాసెస్? ఎందుకంటే నువ్వు పరిపాలన అంటే ఏమనుకుంటున్నావు? అందరినీ కంట్రోల్ చేయాలి, ఈ చట్టం తేవాలి, ఆ చట్టం తేవాలి, ఉపా చట్టం పెట్టాలి, పోక్సో చట్టం పెట్టాలి, అట్రాస్ చట్టం పెట్టాలి, లేకపోతే ఐటీ యాక్ట్ తేవాలి, ఎన్ఎస్సీఏ తేవాలి, ఏదో ఒక పేరు చెప్పి వాళ్ళని నోరు మూపియాలి. దాన్ని అనర్రా పరిపాలన వేసినా కొడక. అర్థమైందా? పరిపాలన అంటే వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లని తీర్చడానికి ప్రయత్నం చేయడం, అది పరిపాలన అంటారు. అర్థమైందా? సో ఎవడైనా తప్పు ఎత్తి చూపెడితే తప్పుని సరిదిద్దుకోమని అర్థం, కానీ తప్పు అని చెప్పిన వాడిని చంపమని కాదు. సో ఐటీ యాక్టులు, ఓకే, ఐటీ యాక్ట్ తెచ్చి అట్లా చేయడం. ఇప్పుడు వీళ్ళ మీద కొట్లాడటం మీద ఎన్ఎస్సీఏ యాక్టు ఎందుకు? ఎన్ఎస్సీఏ నేషనల్ సెక్యూరిటీ యాక్టు ఎందుకు? ఎవరికి వాడతారు అది? టెర్రరిస్టులకి, ఆతంకవాదులకి, బాంబులు వేసేటోళ్ళకి, దేశంలో ఏదైనా విచ్ఛిన్నం, దేశాన్ని సంపదను కానీ మానవులను కానీ చంపడం కానీ నాశనం చేయడం కానీ, అంటే ఒక పాకిస్తాను ఇంకో దేశము మన దేశం మీద దండయాత్ర చేస్తే, లేకపోతే పాకిస్తాన్కి యొక్క సీక్రెట్ సమాచారం చేస్తే, అట్లాంటిది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే దేశ భద్రత. సో దాన్ని విద్యార్థుల మీద లేకపోతే యాక్టివిస్టుల మీద, ప్రజా సమస్యల మీద పోరాటాల మీద, నీ దోపిడీ మీద ప్రశ్నించడం మీద ఎన్ఎస్సీ యాక్ట్ పెడతారా? వాళ్ళు దేశద్రోహం చేసిర్రా? వాళ్ళు ఆతంకవాదులా, తీవ్రవాదులా? నీకు ట్యాక్స్ కట్టేటోళ్ళు వాళ్ళు దేశభక్తులు అవుతారా, దేశద్రోహులు అవుతారా? వాళ్ళ మీద ఎన్ఎస్సీ యాక్ట్ పెడతావా? చట్టాలు అందుకోసం తెచ్చిర్రా? ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఉపా చట్టాలు పెడతావా? అది అందుకోసం తెచ్చిర్రా? దానికి ఈ బీజేపీకి సంబంధించిన మీడియాలు, నేషనల్ మీడియాలు వత్తాసు పలకడమా? వాళ్ళని సోనం వాంగ్చుక్ యాంటీ నేషనల్ ఎప్పుడైండు? ఎందుకైండు? ఎక్కడ ద్రోహం చేసిండు? ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. ఆయన ఏ దేశంతో కుమ్మక్కాడు? ఏ దేశానికి ఆయన ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత స్థాయిలో ఆయన ఉన్నాడా? భారత ఆర్మీలో పనిచేస్తుండా? ఆయన చైనా తరపున ఇంకో దేశం తరపున పోరాడిండా? ఏం చేసిండు ఆయన? దేశద్రోహం ఏం చేసిండు? అట్లా విద్యార్థులు ఏం చేసిండ్రు? నువ్వు ఎన్ఎస్సీఏ చట్టం ఎట్లా పెడతావు? దానికి కోర్టులు స్వతంత్రంగా పనిచేయాల్సిన కోర్టులు ప్రభుత్వంలో ఎవడు ఉంటే వానికి అనుకూలంగా మాట్లాడతారా వాళ్ళు? అందుకోసం ఉన్నాయా? పరిపాలనని, అధికారాన్ని బ్యాలెన్స్ అండ్ చెక్స్, ఒక విభాగం తప్పు చేస్తే ఇంకో విభాగం సరిదిద్దే విధంగా పెట్టినరా వీటిని. అర్థమైందా? ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్ని పవర్స్ ఉన్నాయో కోర్టులకు కూడా అన్ని పవర్స్ ఇచ్చిర్రు. ద జస్టిస్, న్యాయ వ్యవస్థ అన్నిటికంటే ఎబో, ఓకే, ఇట్స్ ఎబో ద ప్రెసిడెంట్, ఎబో ద అంటే భారత రాజ్యాంగం ఎనీ డెమోక్రాటిక్ కంట్రీ. సో అందులో కోర్టు అనేది ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థ. ప్రభుత్వంలో కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం కానీ వాళ్ళని సరిదిద్దే అధికారం కానీ కోర్టుకుంది. కానీ కోర్టు అనేది ఒక బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేయడానికి లేదు. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళ నియమించే అధికారం వీళ్ళ శైలి పెట్టి తప్పు చేసిరు. ఓకే, సో అది తీసేయాలి, ఆ పవర్స్ తీసేయాలి, వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. ఈ దరిద్రులని ఎట్లయితే ప్రజలు ఎన్నుకుంటారో ఆ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థల అది ముఖ్య అధికారులని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారిని, అదే విధంగా వీళ్ళందరినీ మన ముఖ్య కోర్టుల చీఫ్ జస్టిస్లని, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే ఎంతో కొంత నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ అన్ని మోడీ అనుబంధ సంస్థలు లెక్క పనిచేస్తున్నాయి, సిబిఐ, ఈడీ, అవన్నీ వాటన్ని డైరెక్టర్లు అన్ని ప్రజలే ఎన్నుకోవాలి. సో అది రాజ్యాంగంలో మార్పు చేసుకోవాలి అది. ఓకే, అర్థమైందా? సో అది మిత్రులారా, చాలా వరకు చెప్పినట్టున్నా. సో మీ కామెంట్స్ అవుదాం. వెరీ అన్ఫార్చునేట్, ఎవడు మాట్లాడితే వాడిని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే వాళ్ళ మీద బురదలుడు, ఇదారా సంస్కారం? మహేందర్ రెడ్డి, మీరు కరెక్ట్గా మాట్లాడతారన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాస్తవం చెప్పాలి కదా బ్రదర్, వాస్తవమే మాట్లాడాలి కదా. మనకేమి మూర్ఖులు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు. వాళ్ళ దగ్గర కొంతమంది ధనవంతుల పిల్లల దగ్గర, ధనవంతుల తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి చదువుకునే ఓపిక లేదు. ఓకే, వాళ్ళకి అంత పోటీని తట్టుకునే ఓపిక లేదు. లేకపోతే నీకు పైసలు ఉన్నాయి కదరా, వ్యాపారం చేసుకో. కానీ వాళ్ళకి డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? ఎన్ని కోట్లైనా వస్తాం, కరెక్టే అని చెప్పి వాడు పేపర్ లీక్ చేస్తాడు. లీక్ చేస్తే మిగతా బతికేమవుతుంది? అది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కోట్ల మంది అప్లై చేస్తే అలా వేల జాబ్లు ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది? అరమార్కు కొంచెం అటు ఇటు వచ్చినా అది మొత్తం తేడా అయిపోతుంది. అంటే ఇంతమంది భవిష్యత్తు వాళ్ళు డాక్టర్కి ఏంది? అది ఈవెన్ యూపీఎస్సీ అయినా అదేంది 2 times 3 times లాంగ్ టర్మ్ మొత్తం పైసలు ఖర్చు పెట్టి హాస్టల్ ఉండి లక్షలు ఖర్చు పెట్టి 3 ఏళ్ళైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అట్లాంటిది వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్? నో వే. రమేష్ చెవల, జై భీమ్ రావు బ్రదర్. ఎవడు మాట్లాడితే వాడిని అడ్డం దొడ్డం. వాడున్నాడు పవన్ కళ్యాణ్, సిగ్గుశరం లేదురా గాడిది.
నువ్వు షెగువీరా అని చెప్పినావు. ఇలా ఇంత జరుగుతుంటే పాపం పిల్లలు వచ్చి ఉద్యమం చేస్తుంటే ఇన్ని కనిపిస్తలేవా? ఇన్ని ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్లు, కొన్ని ఇండిపెండెంట్ పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ ఏం కనిపిస్తలేవు వాస్తవాలు. వాళ్ళు ఢిల్లీలో ఉంటాము, నేను నా యొక్క అంజుమ్ ఆయన చేస్తున్నాడు, చాలా మంది చేస్తున్నారు, అలా కనిపిస్తలేవా? నేను ఇప్పుడే ఒకటి చూసిన, ఏంది, నేను ఐఐటీలో ఢిల్లీలో చదువుతున్నా అని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చిండు. అట్లా ఎంతో మంది ఆడపిల్లలు వాళ్ళ తండ్రిని తీసుకొని వచ్చారు. అవి కనిపిస్తలేవరా? పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక దేశద్రోహులకు చేరిరంటావు బోసుడికే. అంటే ఎట్లానే చేసి వీళ్ళ కాదు, ఈ ముండకొడుకు వీరికి బీజేపీతో కుమ్మక్కయి జగన్ దింపి అధికారం రాగానే అన్ని మర్చిపోయాడు. వాడు సిద్ధాంతం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. సంస్కారం అనేది ఉండాలి కదా, వాస్తవాలు మాట్లాడాలి కదా. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవం కదా రాములమ్మ. మరి అయినప్పుడు ఎవడు అధికారంలో ఉన్నాడు? ఎవరి ఆధీనంలో నీటి పేపర్ నడుస్తున్నది? గతంలో ప్రతి రాష్ట్రానికి వేరు ఉంటుండే. మన రాష్ట్రమే ఎంసెట్ ఇంజనీరింగ్ ఎట్లుండే, మెడిసిన్ కూడా మనమే కండక్ట్ చేసేవాళ్ళం. అట్లా జిప్మర్ అని రకరకాలుగా ఉంటుండే. రకరకాల ప్రతి రాష్ట్రముడు ప్రతి ఇన్స్టిట్యూషన్ వాడు సొంతంగా ఎగ్జామినేషన్ పెట్టుకుంటుండే. ఇవన్నీ వద్దని నువ్వు అన్ని కంట్రోల్ నీ చేయాలకు తెచ్చుకున్నావు, ఒకటే నీట్ అని చెప్పి. మరి ఇప్పుడు ఈ నీటి నీచేలున్నాక నీవు బీజేపీ పాలనలో జరిగితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏదైనా జరిగితే కాంగ్రెస్ స్కామ్లు అన్నావు. బీజేపీ జరిగినప్పుడు కాంగ్రెస్ ఎట్లయితుందిరా బాధ్యత? కాంగ్రెస్ హయాంలో జరిగితే కాంగ్రెస్ బాధ్యత, బీజేపీ హయాంలో జరిగితే నెహ్రూ బాధ్యత కదా. సిగ్గుశరం లేదు రాములమ్మ? నేను అయిందని చెప్తే సరిపోదు కదా. కాంగ్రెస్ అట్లే అనలే కదా, దానికి న్యాయం చేయమని అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు కదా మీరు. పవన్ కళ్యాణ్ సిగ్గులే, వేస్ట్ ముండ కొడుకు. అంటే ఎథిక్స్ మొరల్స్ లేవు. మనకు దోపిడీ చేసుకుంటే చాలు, మన ఇల్లు మంచిగా ఉంటే చాలు. మళ్ళా నాకు దేశం అంటే గౌరవము, నాకు ఇదంటే గౌరవం, నీతి వాక్యాలు చెప్తారు. వేస్ట్ ముండ కొడుకు. ప్రశాంత్ కుమార్ మహంకాళి, అరౌండ్ 100 of seafarers died, no one talking about it, innocent labor, they are only they know Pakistan no guts to condemn Trump and others. అదే బ్రదర్, ఏ సమస్య అయినా ఎవరికి వచ్చినా, ఏ భారతీయుడికి వచ్చినా, ఓకే, వాళ్ళందరి ఏమంటారు, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. కొన్ని రాష్ట్రాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ అంటే మన కొన్ని శాఖలు అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫెడరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంటాయి. కాబట్టి వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రాలు ఏమైనా చేద్దామంటే కూడా మళ్ళీ వాడు అడ్డుపడతాడు. సో మిస్లీడింగ్ బీజేపీ ఐటీ స్లేవ్స్ ప్రాపగండా ఏమంటున్నారు ప్రశాంత్ కుమార్ మహంకాళి. There is no army involvement in Delhi protest, but they are involving army only. RAF and Delhi police involved. Attacks on students, they are misguided. Yes brother, అదే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అట్లనే ఢిల్లీ పోలీస్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏం ఉండదు. అలా మొత్తం కేంద్రమే కంట్రోల్ చేస్తారు ఢిల్లీని. అది అటు కేంద్ర పాలిత ప్రాంతం కాదు, అటు ఇది కాదు. సో అది డిఫరెంట్ ఉంది అది రాజ్యాంగంలో. ఓకే, సో అయితే ఆర్మీ లేకపోవచ్చు కానీ, బట్ ఎవరున్నా సరే వాళ్ళైతే పాపం వాళ్ళని ఏమంటారు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఏం అనలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చెప్తినలేదనుకో, వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించే ప్రయత్నం చేసిరనుకో, వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఇప్పుడు గతంలో ఆర్బీఐ డైరెక్టర్ ఒక ఆయన ఉంటే, ఆ ఆర్బీఐ కింద ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ బీజేపీకి ఇవ్వమంటే, బీజేపీ ఎన్నికల కోసం అంటే ఆయన తీసేసి ఇంకొని పెట్టుకున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మొన్న ఢిల్లీ చీఫ్ ని మార్చేసిండు. మోడీ చెప్తుంటే, అమిత్ షా మోడీ చెప్తుంటలేరని. సో ఏం చేయమంటావు? వీని అనుకూలమని బీజేపీకి కొమ్ము కాష్టను పెట్టుకొని వీడే రాళ్ళు చేస్తాడు, వీడే బ్యాడ్జ్ లేకుండా చేస్తాడు. బీజేపీ కార్యకర్తలు పంపించి ఆడ రాళ్ళు వేసి పోలీసుల మీద అన్ని చేసి నిరసనకారులు చేశారని ప్రచారం చేయడం. అంటే ఎంత కుట్ర, ఎంత ద్రోహం. వాళ్ళ నిమిత్త మాత్రం మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేం. పాపం వాళ్ళు వీడు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని కూడా తీసేస్తాడు కదా. సో కాబట్టి మనం తప్పు పట్టాల్సింది చేయిస్తున్నాం సోర్స్ని. మూర్ఖులు అంటే వాడి స్వార్థపరుడు అని తెలుసు, వాడి స్వార్థాన్ని బయటకు రాకూడదు అంటే ఈ నాటకం అంతా ఆడాలి. వేరే వాళ్ళది తప్పనే ప్రూవ్ చేయాలి. సిగ్గుండాలి, సిగ్గు. ఇండియాలో తక్కువ ఉంటాడు, వేరే దేశాల్లో ఎక్కువ ఉంటాడు వాడు. ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు కదా, మన దేశ ఏ ప్రధాని తిరగలే. ఇందిరాగాంధీ గారు ఇంత ఓలే, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇన్ని దేశాలు తిరగలేదు, నెహ్రూ గారు తిరగలేదు, అంత ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్నా కానీ. ఓకే, మన్మోహన్ సింగ్ గారు తిరగలేదు, పివి నరసింహారావు గారు తిరగలేదు.
ఇన్ని దేశాలు తిరిగిండు కదా, మన దేశానికి ఒక్క రూపాయి కానీ ఒక డీల్ కానీ తీసుకొచ్చింది చెప్పండి దయచేసి. అదాని నథింగ్ బట్ మోడీయే. అదానికి 15% ఇస్తాడు, మొత్తం మోడీకే. తనకు కాంట్రాక్టులు తెచ్చుకున్నాడు తప్ప మన దేశానికి భారత ప్రజలకు మేలయ్యేది ఇన్ని తనకు అవార్డులు తెచ్చుకున్నాడు. ఎవరికి ఇవ్వలే ఇంతవరకు, ఆ దేశాలు ఎవరికి ఇవ్వలే వీనికి తప్ప. అంతకుముందు అవార్డు లేదు, తర్వాత వీడికి ఇచ్చినాక మళ్ళీ అవార్డు ఉండదు. సో ఎందుకని వాడికి ఏదో మేలు చేస్తే, కానీ నష్టం ఎవరు జరుగుతుంది? మోడీకి అదానికి తప్ప మిగతా వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. మిగతా ప్రధానులు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మనకి ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు వాళ్ళు. కానీ వీడు పోయేది ఎవరి పైసలతో పోతాడు? వీడు ఉండే విమానం కానీ, వీడు ఉండే హోటల్ కానీ, వీడికి అన్ని అయ్యే ఖర్చు కానీ 1000 కోట్లు మన పైసలతోటి, మనం కట్టే జీఎస్టీ తోటి, మనం కట్టేటువంటి పెట్రోల్ మీద కట్టే ఎక్సైజ్ ఇన్కమ్ తోటి. మనం లీటర్ పెట్రోల్ పోసుకుంటే మోడీ 30 రూపాయలు తీసుకుంటాడు. ఇంటర్నేషనల్ బ్యాలెట్ $20 అయినా మనకి రేటు తగ్గియాడు. అలా ఇథనాల్ కలిపినా పికప్ తగ్గినా మనకి రేటు తగ్గియాడు. మరి అమెరికాలో ఇథనాల్ కలుపుతారు కానీ వాడు రేటు తగ్గిస్తాడు. ఇథనాల్ కలిపిన తక్కువ రేటు ఉంటుంది, ఇథనాల్ కలిపింది ఎందుకంటే మైలేజ్ తేడా అవుతుంది, అది ఆక్టేన్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. కానీ మన దగ్గర ఏం చేసినా రేటు తగ్గియారు. ఎందుకని? కాంగ్రెస్ హయాంలో ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు తగ్గితే మనకు తగ్గేది. వాడు ట్యాక్స్ 3 రూపాయలే తీసుకున్నాడు డీజిల్ మీద, వాడు పెట్రోల్ మీద 9 తీసుకున్నాడు. వీడు 33 చేసిండు. 10 రేట్లు ఇస్తారు వాడన్నా దొంగ. ఇవి అడిగితే నేను దేశద్రోహి అంట. వాడు దొంగ, వాడు దేశద్రోహి. వాడి దేశద్రోహాన్ని నేను ప్రశ్నిస్తే నువ్వు హిందువు కాదు. హిందువుకేం సంబంధం రా? నీ దోపిడీ ప్రశ్నించినప్పుడు దోపిడీ గురించి మాట్లాడు. హిందువు ఎందుకు వచ్చింది మధ్యలో? మూర్ఖులు. Trump said, I don't want to end Modi political career. What does it mean? They don't talk about that. ఎందుకంటే సో మోడీ యొక్క బలహీనతలు ట్రంప్కు తెలుసు. ఫస్ట్ థింగ్ ఒకటి, వాళ్ళకి గులాంగిరి ఎందుకు చేస్తున్నాయంటే వాళ్ళకి లాభం అయ్యే విధంగా ఉంది. వీడాడు ఉంటేనే వాళ్ళకి లాభం అవుతుంది. ఓకే, సో వీడు దిగిపోతే భారతదేశం బాగుపడితే వాళ్ళ యొక్క ఆధిపత్యం పోతుంది అన్నట్టు, వాళ్ళ హెజిమనీ పోతుంది. సో అది ఏమంటారు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అన్నట్టు అది. ఓకే, సో అందుకని ఈ మూర్ఖుని తెచ్చి కూర్చుండబెట్టారు, వీడిని వాళ్ళే తెచ్చి కూర్చుండబెట్టారు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. అట్లా అందుకే, లేకపోతే వాడు ఎందుకు గులాంగిరి చేస్తాడు? వీడి వల్ల వానికి లాభం ఉంది, వాని వల్ల వీనికి లాభం ఉంది. నష్టం ఎవరికి జరుగుతుంది? భారత ప్రజలకి. ఇట్లా మిగతా ఇంక్లూడింగ్ నేను వాజ్పేయి ఆ పార్టీ ఐడియాలజీతో నేను విభేదించిన వాజ్పేయి గారు ఇంత దిగజారలేదు. ఆయన తన సన్నిహితుల దగ్గర ఈయన్ని గుజరాత్కి ఎందుకు ముఖ్యమంత్రి చేసినా వీడు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానుందని చాలాసార్లు బాధపడ్డాడు. ఆయన చెయ్యన్నాడు. అద్వానీ నా గురువు అని అద్వానీతో చేయించుకున్నాడు వీడు. వాడు వచ్చిన వితిన్ 6 months లోపల అక్కడ గుజరాత్ లో ఏది బీజేపీ గవర్నమెంట్ ఉండే, ఆయన పేరు నేను మర్చిపోయినా, అప్పుడు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి పేరు. ఓకే, ఏదో ఉండే భుజ్ లో భూకంపం వస్తే అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. భూకంపం వచ్చింది, అట్లనే ఏమంటారు ఈ యొక్క వర్షాలు వల్లేదు. ఓకే, అందువల్ల చాలా కరువు కాటకాలతో ఉండే గుజరాత్. అప్పుడు ఉంటే వీడు వచ్చిండు, 6 నెలల్లో వచ్చిండు. బీజేపీ మీద వ్యతిరేకత పొడగొట్టడానికి వీడు చేసినది ఏంటి అంటే గోద్రా. మొత్తం ఆ పబ్లిక్ ఇష్యూస్ నుంచి పబ్లిక్ డైవర్ట్ చేయడానికి వీడికి పన్నిన కుట్ర హిందూ ముస్లిం. దాంతో ఇక బీజేపీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వేరే పార్టీ రాకుండా చేయాల్సిన కుట్రలు అన్నీ చేస్తూనే ఉన్నాడు, ప్రజా సమస్యలు తీర్చడం తప్ప. ఇప్పుడు వర్షం పడి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నీళ్ళల్లో ఉన్నది. ఇది పరిస్థితి గుజరాత్లో. దొంగ. ప్రశాంత్ కుమార్ మహంకాళి. వాట్ అబౌట్ 21 billion విచ్ ఈస్ ట్రంప్ సేయింగ్ ఫర్ ఎలక్షన్ ఎయిడ్? అదే బ్రదర్, మొత్తం ట్రంప్ అనేట ఆయన మూర్ఖుడు ఉన్నాడు, ఈడో మూర్ఖుడు ఉన్నాడు, ఇద్దరు సేమ్ డిట్టో. ఓకే, ఒక్క ప్రజా సమస్య వాళ్ళ తప్పులను అంగీకరించారు. ట్రంప్ ఉన్నాడు, ఎంతసేపు బైడెన్ తిడతాడు. ఇప్పటికొచ్చి 1.5 year అయింది, ఎకానమీ సంకనాకిపోయింది. అమెరికా అంటే ఒక రెస్పెక్ట్, ఒక డిఫరెంట్ ఉండే. ఇవాళ మొత్తం యుద్ధాలు ఇదే ఉంది. యుద్ధాలు ఇన్ని మానేసిన అంటున్నాడు. మరి ఎందుకు జరిగింది గాజా యుద్ధం? ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇది ఇరాన్ వారు? మొత్తం ప్రపంచ ఎకానమీ ఎట్లా దొబ్బింది? ప్రతి దేశం ఎందుకు ఇబ్బంది పడుతుంది? కానీ ఆయన ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, ఆయనకి ఏం సంబంధం లేదు. అంటే బైడెన్ అంటాడు. లేదు అంటే ఒక 1% కూడా లేనటువంటి ఇమిగ్రెంట్స్ని చూపెట్టి మొత్తం ఇతని యొక్క ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. లేకపోతే ఆయన కూడా మతం వాడుకోవాలి, మతం పేరు మీద ఓట్లు దండుకోవాలి. సేమ్ డిట్టో, కాపీ, నో డిఫరెన్స్. ఇక్కడ అమెరికా ప్రజలు చాలా బాధపడుతున్నారు. సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళకి ఒక్క ప్రజా సమస్య పట్టది. మూర్ఖులు. వెరీ అన్ఫార్చునేట్. సో కానీ ప్రజలు గుడ్ థింగ్ ఏంటంటే ప్రజలు
ఏమంటారు చైతన్యం అవుతున్నారు, ప్రజలకు అవగాహన వస్తుంది. ఇంకా చదువుకోని వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియా పుణ్యం వల్ల ఎంతో కొంత అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా ప్రశ్నించగలుగుతున్నారు, అట్లీస్ట్ ప్రశ్నించలేకున్నా విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ యంగర్ జనరేషన్ అయితే ఫార్ బెటర్. ఓకే, సో కాబట్టి ఏ పార్టీ అయినా ఎవడైనా వాళ్ళు ఇష్టమున్నట్టు చేస్తా, ఇష్టమున్నట్టు దోసుకుంటా, ఇష్టమున్నట్టు నాశనం చేస్తా, పొదుగాలు వేస్తే ప్రజల దృష్టి మరుస్తా, మతం పేరు చెప్తా అంటే కలవదు. ఏ పార్టీ అయినా, ఇంక్లూడింగ్ ఎంఐఎం అయినా, ఇంక్లూడింగ్ ఎవడైనా సరే. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఏమైతుందో వాళ్ళకి తెలుసు. ఒక హద్దుకు మించి ఒక 5-10% తప్ప 100 రూపాయలు 10-20 రూపాయలు అటు ఇటు తిన్నా సపోర్ట్ చేయరు. కానీ హద్దుకు మించి దోపిడీ చేసినా, హద్దుకు మించి అన్యాయం చేసినా ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అక్రాస్ ద వరల్డ్ అనేది ఈ మూర్ఖులు గ్రహించాలి. మల్లేశం కరెక్ట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. చిత్తరి సతీష్ ఏమంటున్నారు బ్రదర్? యూఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. అంతే కదా బ్రదర్, వాస్తవమే చెప్పాలి కదా. అమర్నాథ్ రెడ్డి కొన్ని విషయాల్లో నువ్వు సూపర్ అన్నా, థ్యాంక్ యూ బ్రదర్. చూస్తున్నా అన్ని అబ్జర్వ్, సూపర్ అన్నా. ఈ కొడుకులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. టోటల్లీ అగ్రీ విత్ యూ బ్రదర్. సో వీళ్ళు ఏం చేస్తారు ఆ మూర్ఖులు, బీజేపీ సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు మీరు ఎవరైతే నేను వాస్తవం చెప్తున్నాను వాళ్ళు ఆల్ గుడ్ కామెంట్స్ ఉన్నాయి కదా. జీ మన్యం వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. సో చెప్తున్నారు కదా, కానీ ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెడతా కదా, ఎస్పెషల్లీ థ్రెడ్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇక వస్తారు, ఇక ఆ చెత్త బ్యాచ్ వస్తారు, బీజేపీ సంబంధించిన ఎడ్డినా కొడుకులు, వాడు పెయిడ్ బ్యాచ్ అన్నట్టు. ఈడ రారు, ఈడ కామెంట్ పెట్టరు, ఆడ వస్తారు. ఇక వచ్చి ఇక ఇష్టం అమ్మని అక్కని ఇక వానికి వచ్చిన బూతులన్నీ ఇక. ఎందుకంటే ఆ పోస్ట్ ఎక్కువ అలా వాస్తవం ఉంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక కథం, ట్రోలింగ్ చెత్త. ఇది అది పెయిడ్, వాళ్ళకి పెయిడ్ చేయడానికి కూడా 1 పైసలు, మళ్ళీ మన పైసలే. వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, కాజా థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ప్రతి పైసా మనం కష్టపడ్డది, అది అందరిది, అందరికి అందాలి. అది మన ట్యాక్స్లే కాదు, భూగర్భ ఖనిజాలు కావచ్చు, లేకపోతే నదులు కావచ్చు, అన్ని అందరి భారతీయులకి అందాలి. ఎవడో దోసుకుంటా అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, మనం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. ఓకే, ఒక్కడెవడో ఎవరిదో వాణి ఒక బీజేపీ సంబంధించిన మూర్ఖులదో, ఒక బ్రాహ్మణుడో, ఒక బీజేపీ చెందిన బనియాలో ఆర్య బ్రాహ్మణులు కాదు, ప్రతి భారతీయుడికి ఇది మతం అనేది అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం. అది నమ్మేటోడు నమ్ముకొని దానివల్ల ఎవరికి మూఢనమ్మకం వల్ల నష్టం జరుగుతుంది తప్ప అది కూడా వాని వ్యక్తిగతంగా జరుగుతుంది, అందరికి జరగదు, సమాజానికి జరగదు. సో మూఢనమ్మకం లేకుండా మతం ఒక దేవుని మొక్కితే ఆ దేవుని మొక్కోవడం మంచి జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ దానివల్ల నువ్వు ఒక దేవుని మొక్కడం వల్ల నాకు నష్టం కానప్పుడు దాని తెరువు నేను ఎందుకు పోతా? అది నాకేం అవసరం? నువ్వు ఎవరినైనా మొక్కుకో, నాకు అనవసరం. నేను అడగా నువ్వు ఏమతం అని నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడైతే వడలేడు, అది మాత్రం చెప్పగలుగుతా. ఆడొవ్వడైతే లేడు పైన. ఓకే, పైన మనుషులు గాలే లేదు. కొంచెం భూమి మీద గుట్ట మీదకి ఎక్కితే, ఒక హిమాలయాలు ఎత్తుపర్వతం ఎక్కితే గాలే లేదు. మనం ఇది పెట్టుకోవాలి, ఆక్సిజన్ది. గాలి భూమి మీదనే ఉంది, ఎత్తుపోయినా కొద్ది లేదు, స్పేస్లో లేదు గాలి, చంద్రుడి మీద లేదు. గాలే లేదు, నీళ్ళే లేవు. ఆడ ఎవడో ఉండి 800 కోట్ల మంది ఒక భూమి మీద ఉన్న జనాలను ఏ గ్రహం మీద మనుషులు ఏ జీవి లేదు. భూమి మీద ఉన్న 800 కోట్ల మందిని ఒకడు కూర్చుండి కంట్రోల్ చేసి వీడు ఏం చేస్తుండు, వీడు తిన్నడా, వీడు వండడా అని చూస్తాడా? ఎవరిని శివరావు తామరపూలు పెడతారు? వాడెవడో పూజ చేస్తే గురుగ్రహం తిరగడం దశ మార్చుకుందా ఎక్కడన్నా? భూమి రోజుకి 24 గంటలలో ఒక రౌండ్ వేస్తున్నది. మరి 1 సెకండ్ అటు ఇటు కావచ్చు కదా, ఎందుకైతే లేదు? చేయొచ్చు కదా మీ మంత్రాలతోటి, మీ పూజలతోటి, మీ నమాజులతోటి, మీ ఇంకోటితోటి. అంటే నేను ఏమంటున్నా, ఆడెవ్వడు లేడు రాయే, మనం చెప్తే ఎవడు ఆడినటోడు లేడు. ఏ గ్రహం వినదు, ఎవడినాడు. ఓకే, ఆ గ్రహం అది ఎట్లా తిరిగినా మనకొచ్చే నష్టం కానీ లాభం కానీ లేదు. కాబట్టి అదంతా త్రాష్ చెత్త. అయినా సరే నమ్ముకొని దానివల్ల నష్టం కానప్పుడు అది మనలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మతం తెరువు మనం పోవాల్సిన అవసరం లేదు. మనకు ప్రజా సమస్యలే ముఖ్యం. సింపుల్, కులాలకు మతాలకు అతీతంగా. షేక్ మీరా థ్యాంక్ యూ బ్రదర్. మల్యాద్రి, అది ఎందుకు వచ్చింది దేవుడి కాన్సెప్ట్ అంటే, మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, సకాలంలో వర్షాలు పడనప్పుడు ఏమైంది,
పైన వర్షము ఎవడో కూర్చుండి పడవస్తున్నాడు అన్న ఆదిమానవుడి కాన్సెప్ట్ నుంచి వాడు అనుకొని ఏ దిక్కు దివానం లేనప్పుడు ఆ పైన మొక్కితే జరుగుతుందేమో అని అట్లా స్టార్ట్ అయింది దేవుడి కాన్సెప్ట్. దాన్ని అబ్యూజ్ చేసి దేవుడి పేరు మీద నీ బలహీనతని, నీ మానసికంగా మెంటల్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ నుంచి నిన్ను ఉపశమనం చేయడానికి వాడు నీ బలహీనతని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. అది అన్ని మతాలు ఉన్నారు దొంగలు. ఓకే, మళ్ళీ ఒక మతం అనేది మళ్ళీ తిడతారు. సో ఏది ఏమైనా మనం ప్రజా సమస్యలే మనకి ఫోకస్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మల్యాద్రి బడ్డిపూడి ఏమంటారు బ్రదర్? సార్ మీరు వెరీ డేర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, మనము సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఓకే, సామరస్యంగా, ప్రజాస్వామిక పద్ధతిలో, శాంతియుతంగా. ఓకే, అది ఎప్పుడు సాధ్యం? మనకు విషయ పరిజ్ఞానం వస్తే తప్పకుండా మనందరం ఐకమత్యంగా పోరాటం చేయగలుగుతాం. ఓకే, సాధి మిత్రులారా. సో హ్యావ్ గ్రేట్ టైమ్స్ ఆల్వేస్ అండ్ టేక్ కేర్ అండ్ బై. గుడ్ నైట్.